ఆయనకు ఒక పార్టీ పిచ్చి తప్పితే అవసరం తెలియని బోలా శంకరుడు రామకృష్ణ గారు. నేను రామకృష్ణ గారు కన్నా మా వదిలిని చాలా ఎక్కువ అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ఆవిడ ఒక రాక్షసి. ఇంతమంది జనానికి వెళ్ళిన ప్రతివాడికి భోజనాలు. ఇప్పుడు అక్కడేం హోటల్ ఉండవు ఆ ఊళ్ళో. ఓకే, వాళ్ళు బయట నుంచి అక్కడి నుంచి టిఫిన్ తీసుకొచ్చి పెట్టరు. ఆవిడ ఒక రాక్షసి. అటువంటి నేపథ్యం ఉన్నటువంటి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆవిడ రాక్షసిలాగా పనిచేసేటువంటి ఈ తరం బ్యాచ్లో నేను ఎవరిని చూడాల. చాలామంది మిత్రులు ఉన్నారు కానీ అంత రాక్షసత్వంగా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టి ఇలా బిర్యానీలు చేసి వీళ్ళందరికీ కాఫీలు పెట్టి ఏంటి పొద్దు నుంచి అదొక ఉద్యమంగా పెట్టి వంటశాలలో చాలా కష్టం. అది మాకు ఇప్పటికీ బిర్యానీ పెడతారు. అదే అన్నయ్యదేం పోయింది, అన్నయ్యదేదో కాసేపు కాలక్షేపం చేయొచ్చు కానీ ఆవిడ శ్రమని మనం వెలగట్లేము. ఆవిడికి ఆ రంగం పట్ల అవ్వచ్చు, లేకపోతే ఆవిడ భర్త పట్ల ఉన్న ప్రేమ అవ్వచ్చు, ఆవిడ చేసేటువంటి కష్టం వెలకట్లేనటువంటి సబ్జెక్ట్. వాళ్ళు ఉన్న కాలంలో అసలు ఎవరు చేయట్లా, నాతో సహా. మా ఇంట్లో కూడా అయితే పని చూసుకోమంటుంది మా ఆవిడ, దాంట్లో డౌటే లేదు. ఇంతమందికి భోజనాలు ఉండి తొక్క ఉండి కాఫీలు ఉండి ఎవరు వండుతారు? వాళ్ళ కుక్కు ఉన్నాడు, కుక్కువాడు వండుతాం, ఇంక చేయగలిగేది ఏం లేదు. అలా కాకుండా పరాయి వ్యక్తులతో కాకుండా వాళ్ళే స్వయంగా వండుతారు. అది హర్షించాల్సిన విషయం. అది రామకృష్ణ గారికి అదొక వరం ఆవిడ. అంతేగాని ఇంకోటి అంటే సార్ పాలిటిక్స్ రంగులు వేసుకున్నా కాబట్టి నేను రాజకీయం అనేది ఆవిడ ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. వ్యక్తిగతంగా ఆయన అజాత శత్రువు బోలా శంకరుడు, అంతే. బోలా శంకరుడు అంటే నీ అంతరాలు లేదంటే ఆయన పనిచేసే రకం ఆయన. అందుకని అజాత శత్రువు. ఎవరిని సాధిద్దాం, లేకపోతే ఎవరన్నా నాశనం చేద్దాం, ఎవరన్నా వినాశం కోరుకుందాం అని అతను ఆ మైండ్ సెట్ అతను కాదు. మేము గెలుద్దాం, అతను ఏదో కాసేపు అల్లరిద్దాం, కాసేపు ఎంటర్టైన్ అవుదాం, ఇంతవరకే ఉంటుంది. అంతేగాని ఏదో ఆయన గురించి ఇంకా ఆయనతో పోల్చుకుంటే నేనే సన్నాసం ఆయనకన్నా. ఇంకోటి ఈ చేతి వేళ్ళు ఎలా ఉన్నాయి అంటే ఈ బొట్టన వేళ్ళు అంటే ఒక్కడే, ఈ 4 వేళ్ళు అంటే ఉన్న కంపెనీలు ఉన్నాయి కాబట్టి మిగతా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక్కడే రంగులు వేసుకొని, మిగతా వాళ్ళన్నా సమయాన్ని బట్టి రంగులు మార్చుకుంటా ఉన్నారు. కానీ తను మాత్రం పార్టీ లేకపోయినా ఆ ఒక్క రంగు వేసుకొని వీళ్ళందరితో పోటీ పట్టడానికి వచ్చి కొట్టినన్నాడు, కొట్టాడు, ఎన్ని చూపించినాడు, ఎన్ని కూర్చుని వెళ్ళాడు, వస్తానని మాత్రం అంటున్నాడు. ఒక మంచి రైతుకి ఉండేటువంటి లక్షణాలు ఇదివరకు అలాగే ఉండేవి. ఒక మధ్యతరగతి రైతు అనేవాడికి ఎప్పుడు పోరాటం చేసేటువంటి లక్షణాలే ఉంటాయి. మేము కూడా రైతు వారి కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి అటువంటి ఆలోచనలు ఉంటాయని నేను కూడా చెప్తున్నాను. ఇప్పుడు 2012-13లో వచ్చాం. నేను 2014 నుంచి 2019 నేను ప్రతిపక్షంలోనే ఉన్నాం. నేను అప్పట్లో ఆర్కే గారు ఉండేవాడు, ఆయన ఎమ్మెల్యే. ఒకళ్ళిద్దరు వేసుకొచ్చేవాళ్ళు అంతే, ఎవరు వేసుకొచ్చేవాళ్ళు కాదు. 3 రంగులు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు గారు కదా ముఖ్యమంత్రి, అండ్ మేము ప్రతిపక్షమే కదా, నేనే వేసుకొచ్చేవాడిని. ఇప్పుడు ఆర్కే ఫ్యాన్స్ ఏంటి? పార్టీ ఆయన ఎందుకు అమ్మనిస్తారు? ఆ పార్టీలు ఏంటైనా అతను ఆ రంగు వేసుకొచ్చి అతను అభిమానులందరూ అలరెత్తున్నాడు కాబట్టి ఆయన అభిమానులు ఆయన ఉన్నాడు. అంతిమంగా అయితే ఆ పార్టీ అభిమానులే కదా. ఇప్పుడు ఆయన ఇక్కడికి వస్తారు, లేకపోతే కుంజనపల్లిలో ఇంకోసారి వచ్చాడు, నారా లోకేష్ ఉంటాడు, అక్కడికి వెళ్తాడు, ఇంకో పేరు పెడతాడు. ఆయన అక్కడ ఉన్న లోకల్ ఫ్యాన్స్ ఎంటర్టైన్ చేస్తాడు. సో ఆయనకున్న పరిధిలో, ఆయనకి ఎంతవరకు అయితే పరిధి ఉంటుందో ఆ పరిధిలో ఆయన ఉన్నటువంటి అభిమానులు రంజింపజేయడానికి ఆయన సాయశక్తిలో ఆయన ప్రయత్నం చేస్తారు.